మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద లీడర్లు ఎటన్నా పోతున్నారంటే కారెనక కారు కాన్వాయ్ గట్టిగా ఉంటుంది. కుయి కుయిమని సప్పుడు చేసుకుంటా రయ్యిన రోడ్ల మీద ఉరుకుతుంటాయి బండ్లు. తొవ్వెంట ఎవ్వరు ఉండొద్దు, బండ్లు ఆపొద్దు అని పోలీసోళ్ళు ట్రాఫిక్ కూడా లేకుండా చేస్తుంటారు. మరి గీడ పోలీసోళ్ళు ట్రాఫిక్ లేకుండా చేయలేదో లేకుంటే ఎట్లనో కానీ మంత్రి సార్ కాన్వాయ్లో ఉన్న ఒక కారు ఇంకొక కారుకు టక్కరిచ్చిందట. గదేందో చూద్దాం పారు. ఎక్కడ నెగ్గాలనో కాదు ఎక్కడ తగ్గాలనో తెలిసినోడు ఏపీ మంత్రి లోకేష్ బాబు విశాఖపట్నంలో తిరిగేందుకు పోతుంటే సార్ కాన్వాయ్లు ఉన్న ఒక కారు బాటంబడి ఆపున్న ఇంకో కారుకు టక్కలిచ్చిందట. అయినాక కూడా కాన్వాయ్ ఆగలేదాట, వెనకకు మళ్ళీ ఎవరు చూడలేదాట. ఇంకేముంది, ఇక గీతలు పడ్డ కారును ఫోటోలు కొట్టిండు, ట్విట్టర్ కు ఇట్లా పెట్టిండు కారు ఓనర్ ఆయన. అంతేకాదు మీ సర్కారు మంచి పనులే చేస్తుంది గానీ కాన్వాయ్ పెద్దగా ఉందని బాటంబడి ఆపున్న పబ్లిక్ కార్లకు టక్కరిచ్చుడు, గీతలు పెట్టుడు అంత మంచిది కాదు అన్నట్టే రాసుకొచ్చిండు. గా పోస్ట్ ను లోకేష్ బాబు కూడా ట్యాగ్ చేసేటాళ్లకు ఆయన కూడా గది చూసినాక గీ తీరిగా రాసుకొచ్చిండు. మీ కారుకు టక్కర్ అయిందని నాకు తెలియదు, గీతలు పడ్డదని నాకు తెలియదు. నేను ముంగటి కార్లో కూర్చున్నా, వెనకంకొచ్చేటి కారు ఏమన్నా తగిలిందేమో నాకైతే అసలే తెలియదు. మా కాన్వాయ్లున్న కార్లే తగిలినాయి అంటున్నావు కాబట్టి ఆయన తప్పుకు నన్ను క్షమించులి అని మంత్రి సార్ కూడా ట్విట్టర్ ఇట్లా రాసుకొచ్చిండు. అంతేకాదు ఖరాబ్ అయిన కారుకు ఎంత ఖర్చు అవుతుందో అంత నేనే ఇస్తానని కూడా రాసుకొచ్చిండు మంత్రి సారు. అట్టయితే ఇగో ఇది నా ఫోన్ నెంబరు, ఫోన్ చేయి అన్నట్టే ఫోన్ నెంబర్ కూడా కింద కామెంట్లలో రాసుకొచ్చిండు గీతలు పడ్డ కారు ఓనరు. మరి కారు బాగా చేయించుకుంటా కానీ ఫోన్ పేలంగా పైసలు ఏమన్నా కొట్టమంటుండు గిట్టనో ఎటనో. ఇక అయినా మంత్రి సార్ కాన్వాయ్ వస్తుందని తెలిసిందేనాయే, నువ్వన్న కారు పక్కకు పెట్టుకోవాలి గానే అన్న. మంత్రి సార్ అంటే మంచోడు కాబట్టి బాగా చేపిస్తాను అంటుండు. అదే ఇంకోలైతే నీ మీదకే చదవడానికి వచ్చేటోళ్ళు ఉంటే రోడ్డు మీద బండెట్ట ఆపినవని జర చూసుకోవాలిగాయే అన్న నువ్వన్నా. ఇక ఇదిట్టుంటే ఇటు మంత్రి సార్ పెట్టిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుండేటాళ్లకు ఇక ఇప్పుడు మెసేజ్ చూసినాక ఎక్కడ నెగ్గాలనో కాదు ఎక్కడ తగ్గాలనో లోకేష్ బాబుకు బాగా తెలుసు అన్నట్టే కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్ అన్నలు.